ఛానల్లో నడువురిగా ఇవాళ ఇంపార్టెంట్ ముచ్చట్లు బ్రేకింగ్ ముచ్చట్లు చాలా ఉన్నాయి మీకు చెప్పేటి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. సేవ్ హెచ్సియు, ఆల్ ఐజ్ ఆన్ హెచ్సియు, సేవ్ ఫారెస్ట్ హ్యాష్ ట్యాగ్. ఇగో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్, మన దేశంలో ఇదే బ్రేకింగ్ న్యూస్ కూడా. ఇక ఇదంతా మన శ్రీమాను రేవంత్ సారు వారి పనితనం. ఇప్పుడు దేశమంతా వాకింది ఎరికే కదా ఆ హైదరాబాదు సెంటర్ యూనివర్సిటీ భూములను పొతం చేసే కుట్ర నడుతుందని. ఒకటి కాదు రెండు కాదు 400 ఎకరాల భూమిని గుంజుకునేందుకు షెట్లను నరుకుతాన్లు, జీవాలను గోస ఉట్టించుకుంటున్నారు, అడ్డం పడ్డ విద్యార్థులను ఆగం చేస్తాన్లు. పాండ్రి మరి సెంటర్ యూనివర్సిటీ కాడికే పోయి ఆడ ఏం నడుస్తాందో పురా కరుసుకొని వద్దాం జల్దిన నడుగురి. చదువుకునే పిల్లల మీద లాఠీలు లేచినాయి. యూనివర్సిటీని కాపాడుకునేందుకు కొట్లాడుతున్నోళ్ళ మీద సర్కారు ఇష్టం వచ్చిన తీరులా ఇరుసుకోబడుతున్నది. ఓ దిక్కు విద్యార్థులు అడ్డం పడుతున్నా షెట్లు నరుకుతూనే ఉన్నారు, జీవాలు కూడా పోతున్నదని కంటబడి పెడుతున్నా భూములను గుంజుకునే ఉపాయం చేస్తూనే ఉన్నది. విద్యార్థులే కాదు అటు మేధావులు ప్రొఫెసర్లు భూములు గుంజుకోవద్దని చెప్పినా సర్కార్ పోకట సర్కార్దే. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టినా? అభివృద్ధి అంటే ఫ్యాక్టరీస్ అయినా? ప్రకృతి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత అభివృద్ధి వస్తే దేని కొరకు? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద మీరు ఆ చెట్లను కూలగొడుతుంటే అసలు మాకెంత బాధగా ఉందంటే, పెద్ద వృక్షాలు అవి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. ఏమిటి అసలు ఏమి అభివృద్ధి ఇది? ఓ చెట్టు పెరగడానికి ఎంత కాలం పడుతుంది? ఆ చెట్టు పెరగడానికి పట్టిన కాకుండా 10 నిమిషాల్లో నువ్వు కూలగొట్టవచ్చు, కానీ ఆ చెట్టును ఎన్ని ఏళ్ళు పడుతుంది పెంచడానికి? నువ్వు ఎందుకు కూలగొడుతున్నానని ప్రభుత్వం అంటే. హైదరాబాద్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, దేశంలో ఉండేటువంటి ప్రతిష్ట కలిగిన యూనివర్సిటీ. అంతర్జాతీయంగా విశ్వవిద్యాలయాల ప్రమాణం చేసేటప్పుడు ల్యాండ్ను కూడా చూస్తారు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది పారామీటర్స్. ఆ విశ్వవిద్యాలయానికి ఎంత భూమి ఉన్నది అనేది కూడా ఒక పారామీటర్. మీరు ఆ భూమిని మీరు కాపాడవలసిన అవసరం ఉన్నది అనేది ఏతుందో ప్రభుత్వానికి చాలా వివరంగా చెప్పాం. అయినా వాళ్ళు ఎందుకో మొండికి వేసి ఆ చెట్లను కూలగొడుతున్నారు. అక్కడ ఐటీ కంపెనీ డెవలప్మెంట్ కాదు. ఐటీ కంపెనీ డెవలప్మెంట్ కాదు. మీకు విపరీతంగా వెదర్ పెడితే ఇవాళ బెంగళూరుకు పోతున్నారు పరిశ్రమలు. హైదరాబాద్ కంటే బెంగళూరులో ఇంకా టెంపరేచర్ కొంచెం కంట్రోలబుల్గా ఉంది. వాడు కూడా వాతావరణం చూస్తాడు పరిశ్రమలు పెట్టేటోడు. ఇక్కడ మీరు 45-43 అయినాక ఎవరు రాడు అసలు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ ఏ మహదాశయంతో అయితే ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందో ఆమె వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి తూట్లు పడవడం అనేది అత్యంత హేయమైన చర్య, పరమ దుర్మార్గమైన చర్య. మీరు చేసినటువంటి దుర్మార్గం కారణంగానే, ఒక్క రోజులో మీరు చేసినటువంటి దుర్మార్గం కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక రకాలైన చెట్లు, జంతువులు, పక్షులు, రకరకాలైన కీటకాలు ఇవన్నీ చచ్చిపోతున్నాయి. ఈ బయోడైవర్సిటీ మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇప్పటికీ మేము అడుగుతున్నది, మేము వ్యాపారం చేయట్లే, మీరు కూడా వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఈ విశ్వవిద్యాలయపు భూమిని ఎకడమిక్ పర్పజెస్ కు వాడాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు కావాలి అని అంటే మేము కోరేది ఏంటంటే, మీరు ప్రభుత్వం మీరు తీసుకుందామని అనుకుంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని పెట్టండి, లా యూనివర్సిటీని పెట్టండి, మెడికల్ కాలేజెస్ ని పెట్టండి. మేము దానికి వ్యతిరేకం కాదు.
హైదరాబాదులో గింతగనం అవుతున్నా అటు సంటరోళ్ళు పట్టించుకున్న పాపాన పోతలేరమ్మా. సినిమా చూసినట్టే చూస్తాండ్రు. ఇక తెల్లారులేసి సుద్దులు చెప్పే రాహుల్ బాబు ఈ అన్యాయం మీద నోరెత్తింది లేదు. అసలు నన్ను అడిగితే ఈ చెయ్యి పార్టీ బీజేపీ కూడా వలుక్కొని ఈ భూములకు ఎసరు పెట్టిర్రే అని అనిపిస్తున్నది వల్ల. అదాని అసుంటోళ్లకు కట్టెబెట్టే కుట్రేషన్ నడుతూనే ఉన్నది. ఇప్పటికే మంచి గాలి లేక ఎన్నో పట్టణాలు అల్లాడుతున్నాయి. మన ఢిల్లీ కథ ఎట్లున్నదో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ను కూడా ఇంకో ఢిల్లీ లెక్క మార్చుడేందోళ్ళ. ఆ కంపెనీలు ఈయనే పెట్టాలనా? యూనివర్సిటీ జాగాలనే కావాలనా? కథగాని అడవులు అసలుకే లేకుండా అవుతున్నాయి రా భగవంతా అని అంటే ఉన్న అడవిని కూడా ఎవరి కోసమో పొతం చేసుడేంది? భూములను అమ్ముకునుడేందుకు? జనాన్ని గోస ఉచ్చుకునుడేంది? ఇక ఇంకో దిక్కు మన బీఆర్ఎస్ పార్టీ ఈ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు ముంగట పడ్డది. ఇక ఇటు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇక ఈ కొట్లాట ఢిల్లీ దాకా వాకింది. అక్కడి యూనివర్సిటీలు కూడా రోడ్ల మీదకి వచ్చినాయి. ఇక సోషల్ మీడియాలనైతే సేవ్ హెచ్సియు అని పెట్టి పోస్టులు పెడుతూనే ఉన్నారు. షెయి పార్టీ చేస్తున్న మోసాన్ని దునియా ముందు బయట పెడుతూనే ఉన్నారు. కాదోల్లా గింతమంది గిన్ని తీర్ల చెప్తున్నా భూములను గుంజుకోవద్దని రోడ్ల మీదకి వచ్చిన ఈ సర్కారు మాత్రం నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ముంగిటికి పోతూనే ఉన్నది. ఇదెక్కడి కథ, ఇదేం కోసా? అరే ఈ షెయి పార్టీ వచ్చిన కాంచెల్లి ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక్క మొలక నాటింది లేదు. కానీ కట్టిన వాటిని గూలగొట్టుడు, పెరిగిన చెట్లను ఇరగొట్టుడు, ఉన్న భూములను గుంజుకునుడు. హరే రామచంద్ర, ఇదేమి ప్రజాపాలన, ఇదేమి ఇందిరమ్మ రాజ్యం అని దుమ్మెత్తిపోతాండ్రు. అన్నట్టు చెప్పుడు మర్చిపోయిన నువ్వు పొద్దుగాలనే ఇవాళ నేను గుడికి పోయిన నొల్ల మైసమ్మ గుడికి. ఇక మాది చిన్నపాటి మొక్కుండే. కొబ్బరికాయ కొట్టి పూజ చేసి మొక్కు తీర్చుకున్నా. వచ్చేటప్పుడు అయ్యవారు ప్రసాదం పెడితే కడుపులో వేసుకొని వచ్చిన. అవు కానీ రాను రాను జనాలకు దేవుడు అంటే భక్తి పెరుగుతున్నదా తగ్గుతున్నదా అది చెప్పుని రోళ్ళ ముందుగాల మీరు. జనాల సంగతి ఏమో కానీ జీవాలు కూడా భక్త కన్నప్పలు భక్త మైసమ్మలు అయిపోతున్నాయి. అగజూడుండ్రి కావాలంటే ఇప్పుడు మనం ఆంధ్రలో ఉన్నమొల్ల ఆంధ్రల ఆడ సత్యసాయి అన్నమయ్య జిల్లా ఉన్నది. ఆ జిల్లాలో జీరిగెపల్లి అనే ఊరున్నది. ఆ ఊర్లో త్రిమూర్తి అమ్మవార్ల గుడి ఉన్నది. ఆ గుడి లోపల చూడురిగా కనబడుతున్నాయి అనోళ్ళ భక్త గుడ్డేలుగులు. ఒకటి కాదు రెండు కాదు, త్రిమూర్తి అమ్మవార్ల గుడికి ముచ్చటగా 3 గుడ్డేలుగులు వచ్చినాయి. అమ్మవార్లను దర్శనం చేసుకున్నాయి, ప్రసాదం కడుపులేసుకున్నాయి. హాగో ఈడ చూడరి, అర్ధరాత్రి అందరు నిద్రపోయినాక ఈ గుళ్ళకి వచ్చినాయోళ్ళ. మరి వీటికేమన్నా మొక్కులు ఉన్నాయో ఏందో మనకు తెలియదు. జల్లర షేపు గుళ్ళని అటు ఇటు తిరిగి ప్రసాదం తిని అవతల పడ్డాయి. పాపం అవి ఎంత ఆకలి మంట మీద ఉన్నాయో. ఆంధ్ర గుడ్డెలకు గుడికి పోయినాయా? ఇగో రాజస్థాన్ గుడ్డెలకు అయితే బడికి పోయింది. బడికి హరేమంటే రాజస్థాన్లో ఒక సర్కార్ బల్లెకు గుడ్డెలకు నచ్చిందోల్లా. క్లాస్ రూమ్లకు పోయింది. మరి దానికి చదువుకోబుద్ది అయిందో ఏందో మరి నా తెలియదు. జర సుస్తుగానే ఉన్నదట. ఇక బడి పిల్లలేమో వాళ్ళు తెచ్చుకున్న సర్దిని గుడ్డెలు కూడా పెట్టిరు. అది మంచిగా కడుపు నిండా తిని ఆడికెళ్ళిపోయింది. అంటే గుడ్డెలుగులు జంగల్ ఉండాలి, అన్ని ఆటకి తినే తిండి దొరుకుతాయి. ఇప్పుడు ఏమైతుంది, ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చెట్లు నరుకుతారు, అడవులను మయం చేస్తాండ్లు. అడవులలో ఉండవలసిన జీవాలు అవస్థ పడుతున్నాయి.
వాటికి కమస్కం తినేదందుకు తిండి కూడా దొరుకుతలేదు. అందుకే ఇట్లా జనాలకి వస్తున్నాయి. అందుకే అంట చెట్లను పెంచురి, అడవులను కాపాడురి అని. ఒక శాస్త్రం ఉన్నదల్లా, ఉన్నోడు ఉండే ఏడిస్తే లేనోడు లేక ఏడుస్తాడట. కాదు కాదు, ఈ శాస్త్రం కాదు, ఏదో శాస్త్రం ఉన్నదల్లా, వాళ్ళకి నాకు మతికొస్తలేదు. సరే, ఇక ఆ శాస్త్రం సంగతి అటెన్క చూసుకుందాం. కానీ అయితే మన దేశంలో బాగా పైసలు గల్లోళ్ళు సౌండ్ పార్టీ అంటే ఎవరల్లా? అంబానీ పేరే చెప్తాం కదా. అంబానీలు అంటే మనకు అందనోళ్ళు, అసలు నేల మీద కాలే పెట్టనోళ్ళు, అద్దాల మేడలో ఉండేటోళ్ళు కదా. అసాంటి అంబానీ కొడుకు ఏం చేస్తాడో ఎరికేనానోళ్ళ చూడుండ్రి, మీరే పరిశాన్ అవుతారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, నడవాలి నడవాలి నడవాలి. అరేవా జోరుగానే నడుస్తాడు కదా మన అంబానీ కొడుకు. చిన్న అంబానోళ్ళ మొన్ననే లగ్గమాయ కదా జోరుదారుగా. ఇగో ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు, పాదయాత్ర. అయితే చిన్నంబానికి 30 ఏళ్ళు పడ్డాయట. ఇక పిల్లగాడు లగ్గం కూడా చేసుకుని అందుకే ద్వారకలు ఉన్న కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకునేందుకు ఇంటికాడికి వెళ్ళి కాలినడకన బయలుదేరిండు. జామ్ నగర్ నుంచి ద్వారక దాకనట. అంటే దగ్గర దగ్గర 140 కిలోమీటర్లు అన్నట్టు. ఇక ఈయనతో నేను దోస్తులు ఆఫీసర్లు కూడా నడుపుతారు. అయితే ఇక ఇట్లా నడుచుకుంటూ పోతుంటే చిన్నంబానికి కోళ్ళ వ్యాన్ కనబడ్డది. కోళ్ళ వ్యాను ఫారం కోళ్ళు కావచ్చు. ఇక వాటిని పట్టుకొని జర్సే బాధపడ్డాడు. అయ్యో కోళ్ళకి ఇట్లా జైలు ఉన్నట్టునే ఏంది అనుకుంటా. ఇక అక్కడనే ఆ కోళ్ళ వ్యాన్ కొనేసి కోళ్ళ నిన్న పార్కులకు పంపిడట. आप बतू बचा भी ले, हाँ आप बतू बचा भी ले, आप बतू ले ले અને બધાને પાલ આનો માલિકને પૈસા પણ આપી દેજે અને બધાને પાલી લે, ઠીક છે ને? આ લઈ લે हमारा ये अपना गाड़ी में डाल दो. కానీ ఏ మాట కా మాటనోళ్ళ ఈ కుబేరుని కొడుకు కాలినడకి ఎందుకు పెట్టుకున్నాడు కానీ షిటికెత్తిన ముంగట విమానం వచ్చి వాళ్తుంది. కాలు కింద పెట్టకుండా కార్లు వచ్చి ఆగుతాయి. అసంటి గవర్నమెంట్ నిడిచిపెట్టి ఇట్లా పాదయాత్ర చేస్తుండంటే మెచ్చుకోవాల్సిందే పో. అది కూడా రాత్రి పూట నేనట. మళ్ళీ పగలు చేస్తే అభిమానులు ఎగబడి ట్రాఫిక్ జామ్ అవుతుందని ఈ కుమతి పెట్టుకున్నాడు వాళ్ళ. అవుగాని నేను మీతోని ఇట్లా అర్ధగంట సేపు కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెడతా కదా నొల్ల. కూర్చొని మాట్లాడుకుంటే ఇట్లా టైం ఒడవనే ఒడుతుంది. ముచ్చట అంటే ఇప్పుడు 1-2 గంటలు మాట్లాడుకునేసరికి మనకి ఆస్టకు వస్తుంది. ఈ నేటోళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా. నేను కూడా ఎక్కువసేపు మాట్లాడా, నోరు పోతుంది. ఇక ఎవరన్నా స్పీచులు ఇస్తుర్రంటే చాలల్లా నేనైతే అడిగే మాయం అయిపోతా, లేకుంటే నిద్ర వస్తుందల్లా నాకు. సరే సరే, ఇక అసలు ముచ్చట ఏంటిదయ్యా అనంటే, ఒకసారి ఉన్నాడోళ్ళ, 1 కాదు 2 కాదు, ఒక రోజంతా నిలబడి మాట్లాడిండోళ్ళ. అరే అవంటనోళ్ళ రికాము లేకుండా స్పీచ్ ఇచ్చుకుంటూ పోయిండట. మరి ఇన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఆయన గంతగానం ఏం మాట్లాడిండు? ఏది ఓమాలు కరుచుకొని వద్దామమ్మారా అండ్రి. అవు కానీ కొందరు స్పీచ్ ఎంత షేప్ అన్న అయిన బుద్ధి అవుతుంది. ఇక ఇంకా కొందరు 5 నిమిషాలు స్పీచ్ ఇయ్యంగానే ఇనేటోళ్లకు నిద్ర వస్తుంది కదా. ఇగో గీసారే రికామ్ లేకుండా రోజంతా మాట్లాడిండు. కరెక్ట్ గా చెప్పాలంటే 25 గంటలు స్పీచ్ దంచుకుంటూనే పోయిండోళ్ళ. అరే అవంటేనోళ్ళ అక్షరాల 25 గంటలు. ఈయన పేరు బూకరు, అమెరికా సెనేటర్ అట. ఇక స్పీచ్ ఇస్తా అని స్టేజ్ మీదకి వచ్చిండు. షాల్ చేస్తే ఈ గోడు చూడలేదు, ఆ గోడు చూడలేదు, చెప్పుకుంటూనే పోయిండు, రాగం తీసుకుంటూనే పోయిండు. Our founder said we must mutually pledge to each other our lives, our fortunes, and our sacred honor. We need that now from all Americans. This is a moral moment. It's not left or right, it's right or wrong. Let's get in good trouble. My friend, Madam President, I yield the floor.
మరి గంతగనం ఏం మాట్లాడిండయ్యా అనంటే అమెరికా అభివృద్ధి, ట్రంప్ సారి వారి పాలనా నైపుణ్యం, ఎలన్ మస్క్ వారి హుషారుతనం, ఇగో వీటి మీద మాట్లాడుకుంటూ పోయిండట. మరి తిండెట్లా టికానా ఎట్లా అంటే నడమ నడమ బుక్కెడని మంచినీళ్లు తాగుకుంటా అప్పుడప్పుడు ప్యాలాలు బుక్కుకుంటా స్పీచ్ దంచిండట నొల్ల. ఇక ఈ 25 గంటల స్పీచ్ ఇప్పుడు ప్రపంచ రికార్డ్ అయిపోయింది. ఇక గిన్నిస్ బుక్కులకు కూడా ఎక్కేటట్టున్నాడట. నిజంగా ఈయన మాట్లాడు ఒకెత్తు అయితే ఈయన రామాయణం అంతా ఇన్నర్ చూడురోల్లా వాళ్ళు ఇంకా గొప్పోళ్ళు కావచ్చు కదా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు ఇవన్నట్టోలో. ఇక మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా, పోతున్నా.